ఎస్ బ్రేకింగ్ న్యూస్ కిరణ్ రాయల్ లక్ష్మీరెడ్డి వివాదంలో షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. అయితే తనకి అమ్మాయిలు పిచ్చంటూ కూడా కిరణ్ రాయల్ చెప్పుకొస్తున్నారు. ఆడియో కాల్స్ అలానే వాట్సాప్ చాట్లు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే కిరణ్ రాయల్ లక్ష్మీరెడ్డి ఆడియో కాల్స్ వీడియోలు వాట్సాప్ చాటింగ్ లీక్ అవుతున్నాయి. తనకు అమ్మాయిలు పిచ్చని కూడా కిరణ్ రాయల్ చెబుతున్నట్లుగా ఆడియో ఒకటి రిలీజ్ అయింది. మరో ఆడియోలో కూడా లక్ష్మిని బూతులు తిట్టారు కిరణ్ రాయల్. డబ్బులు తెచ్చా రావే అంటూ కూడా వీడియోలో లక్ష్మికి కిరణ్ రాయల్ బెదిరింపులు చేశారు. అలానే మర్యాదగా వెళ్ళిపో అంటూ కూడా లక్ష్మి కమెంట్స్ చేశారు. అయితే ఇద్దరు భార్యలతో ఒకే ఇంట్లో ఉంటున్నావా అంటూ కూడా లక్ష్మి వాట్సాప్ చాటింగ్ లో ఉంది. ప్రజెంట్ బిగ్ టీవీ లైవ్ లో కూడా మనం వాట్సాప్ చాట్ చూస్తున్నాం. అయితే వీరిద్దరు వాట్సాప్ చాట్ కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అదే చాటింగ్ లో కూడా పదే పదే తన డబ్బులు చెల్లించమని కూడా కిరణ్ రాయల్ లక్ష్మి కోరుతున్నారు. డబ్బులు చెల్లిస్తానని కిరణ్ రాయల్ మెసేజ్ కూడా చేస్తున్నారు. నన్ను మోసం చేశావని కూడా లక్ష్మి మెసేజ్లు పెడుతున్న వాట్సాప్ చాట్ ని మనం ప్రస్తుతం బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. అయితే దానికి అమ్మాయిలు పిచ్చంటూ కూడా కిరణ్ రాయల్ చెప్పుకొస్తున్న ఒక ఆడియో కూడా రిలీజ్ అయింది. ఆ ఆడియో ఇప్పుడు ఒకసారి బిగ్ టీవీ లైవ్ లో చూసే ముందు కూడా మనం వాట్సాప్ చాట్స్ చూస్తున్నాం. వాట్సాప్ చాట్స్ లో కూడా డబ్బులు చెల్లిస్తానని కూడా కిరణ్ రాయల్ మెసేజ్ చేస్తున్నారు. అయితే నా డబ్బులు ఎప్పుడు ఇస్తావంటూ కూడా లక్ష్మి అడుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే నేను ఎవరికి ఏది డబ్బులు ఇవ్వనంటూ కూడా కిరణ్ రాయల్ చెప్తున్నారు. అయితే కిరణ్ రాయల్ లక్ష్మీరెడ్డి వివాదంలో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. మీరు వాట్సాప్ చాట్ ఆడియో అవన్నీ కూడా బయటపడుతున్నాయి. అయితే ప్రజెంట్ కిరణ్ రాయల్ తనకి అమ్మాయిల పిచ్చి ఎక్కువ ఉంది అంటూ కూడా ఆయనే చెప్పిన మాటలు కూడా ఒక ఆడియో అయితే రిలీజ్ అయింది. ఆ ఆడియోని ఇప్పుడు ఒకసారి బిగ్ టీవీ లైవ్ లో విందాం. నేను మారను, నా క్యారెక్టర్ అంతే. నేను బాబల్లో నువ్వు వెళ్తూ ఉంటాను. నా లైఫ్ లాగా అంతే ఉంటాను. నాకు ఏజ్ ఎవరు నట్టే ఉంటాను. మరి నేను ఎవరు నీ లైఫ్లో? నాకు తెలియదు. నా లైఫ్లో నేను అంతే. నాకు నా క్యారెక్టర్ అంతే. నువ్వు నా లైఫ్లో ఉంటావు. బట్ నేను చాలా మంది అమ్మాయితో పోతా. నా పిచ్చిది, నాకు పిచ్చి, నాకు అమ్మాయిలు పిచ్చి. నేను అంతే చెప్తున్నాను కదా. నా వీక్నెస్, నా వల్ల కాదు. నాకు వీక్నెస్. నువ్వు 10 ఏళ్ళు ఉన్నప్పుడే 10 మంది మార్చాను. తెలుసా నీకు? నీకు తెలిసి నలుగురే, నీకు తెలియకుండా 6 మంది మార్చాను. ఇప్పుడు ఈ 7 నెలల్లో 5 మంది తొక్కున్నా నేను ఉన్నా. ఇదే తిరుపతి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. కావాలి ఇంటికి పోతాను నేరుగా, సీరియస్గా పోతాను. నా కూతురు మీద ఒట్టు వాళ్ళ ఇంటికి వెళ్తాను నేను. తప్పులేదు. నా వయసు నాకు అబ్బాయిలు అటు ఉన్నారు. ఈ రోజులు రాని పిలుస్తున్నారు. ఏం చేయమంటావు? మీరు చాను మవ్వని కాదు. నా మెంటాలిటీ అంతే. నేను మారలేను. ప్లీజ్ నన్ను మారనద్దు. ఎక్స్క్యూజ్, నేను మారలేను. నా వల్ల కాదు. నిజంగా నేను మారలేను. నా వీక్నెస్, నాకు అమ్మాయిల వీక్నెస్ ఉంది. నేను మారలేను. అలా కాదు. కానీ పార్లమెంట్కి నీతో ఉన్నాను కదా 2 సంవత్సరాలు. నేను నీతో ఉన్నాను. 3 పోయినా వచ్చినా తెలియకుండా జాగ్రత్త పడినాను కదా. నువ్వు ఎందుకు అవన్నీ చూసి పట్టించుకుంటావు? వదిలే. ఇప్పుడు కూడా చేస్తా కావాలంటే పట్టించుకోండి. నేను అది సిగ్గు బాగా ఫీలింగ్స్ ఉండవు. ఎస్ కిరణ్ రాయల్ లక్ష్మీరెడ్డి వివాదంలో షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. ప్రజెంట్ వాట్సాప్ చాట్ అలానే ఆడియో కాల్ రికార్డింగ్స్ కూడా బయటపడ్డాయి. అలానే తనకు అమ్మాయిలు పిచ్చంటూ కూడా ఒక ఆడియో కాల్ ఇప్పటి వరకు మనం విన్నాం. అయితే ఇంకొక ఆడియో కాల్ రికార్డింగ్స్ లో కూడా బూతులు మాట్లాడుతున్న ఆడియో కాల్ ఒకటి కూడా రికార్డ్ అయింది. అయితే 2 ఆడియో కాల్ రికార్డింగ్స్ కూడా ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే మరొకటి ఆడియో కాల్ రికార్డింగ్ లో బూతులు మాట్లాడారు వీరిద్దరు కూడా. అయితే ఆ ఆడియో కాల్ ఇప్పుడు ఒకసారి విందాం. ఎందుకు కాల్ చేస్తున్నావు? కాళ్ళు గురించి నువ్వు ఏడున్నావు చెప్పు. వస్తా అంట ఇప్పుడు తెలుసుకుంటా. ఈరోజుతో అయిపోయింది. రా మేము పిలిపించుకో. ఎమ్మారపల్లి పోలీసులు ఫోన్ చేసి రమ్మని చెప్పు. నేను వస్తున్నా. ఏంది ఏమైనా ఏంది డబ్బు నీ కాలు ఏంది నీ బాధ? ఏంది ఫోన్ పెట్టు కిరణ్. ఫస్ట్ నువ్వు ఫోన్ పెట్టు. ఇప్పుడు ఫోన్ పెట్టాను. ఏం కట్ చేసావు? నాకు నీతో మాట్లాడడం లేదు కిరణ్. ఎందుకు కాల్ చేస్తున్నావు? పెట్టు. స్టార్ట్ చేసి ఓపిక లేక నాకు ఇలాగనే ఖాళీగా లేదు. చాలా బిజీ పర్సన్. ఓకే. ఇలాగ ఖాళీగా కుక్కలతో చాలా బిజీగా ఉన్నాను నేను. చెప్పు, తెగుతుంది ఇంకొకసారి నా గురించి మాట్లాడావంటే. నా గురించి నువ్వు మాట్లాడిన అదే పగులుతుంది. చెప్తున్నా కదా, నువ్వు నన్ను ఏదో అనుకుంటున్నావు. నాకు పాముకునే డేంజర్ నా కొడుకు. నేను కాసుకోకుండా ఇచ్చేస్తా. రికార్డ్ చేసుకుంటావో లేకపోతే ఏమైనా చేసుకో. డోంట్ కేర్. పెట్టుకో. చెప్పుతో కొడత పొరంలో ఎన్ని అబద్ధాలు చెప్తావా నువ్వు? నీలాంటి నన్ను మోసం చేయడానికి కొంతమంది చీప్ ట్రిక్స్ ప్లాన్లు చేసి నన్ను ట్రాప్ హనీ ట్రాప్ అంటారు. ఇదేమిటి తెలుసా? హనీ ట్రాప్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు ట్రాప్ చేస్తారు మామూలుగా. అందరూ వచ్చేలా నా
ఒకటి తీసుకుని కుట్లేసుకోటి వైసీపీ వాళ్ళు కలిసి ములాక డబ్బులు తీసుకుని అమ్ముడు వెంటనే. ఎస్, కిరణ్ రాయల్ లక్ష్మీరెడ్డి వివాదంలో కూడా షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. అలానే ఇద్దరు ఆడియో కాల్ రికార్డింగ్స్ కూడా మనం ఇప్పటి వరకు విన్నాం. అయితే ఒకటి బూతులు మాట్లాడుతూ, ఇంకొకటి కూడా నాకు అమ్మాయిలు పిచ్చంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే మరి ఇదే నేపథ్యంలో డబ్బులు తెచ్చా రావే అంటూ కూడా ఆయన సంచలన కమెంట్స్ కూడా చేశారు. మరి దీనిపై జనసేన నేతలు కూడా స్పందించబోతున్నారు. అయితే ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ఎస్ దామోదర్, అప్డేట్స్ ఏంటి? వినయన ఈరోజు ఏదైతే లక్ష్మీరెడ్డి అదే కిరణ్ రాయల్ పైన అనేక ఆరోపణలు చేసి అటు తర్వాత జైపూర్ లో ఒక కేసు ఏదైతే క్రిప్టో కరెన్సీ కేసులో అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ మీద విడుదల వచ్చిన లక్ష్మీరెడ్డి తన లాయర్ బాలాతో కలిసి ఈ రోజు తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం సందర్భంగా ఆమె అనేక ఆరోపణలు గుర్తించారు. దీంతో పాటు అనేక ఆడియోలు, వీడియోలు, అదేవిధంగా తాను చాట్ చేసిన విషయాలు, అదేవిధంగా తనను ఏ విధంగా అటు కిరణ్ రాయ్ తో పాటు అతని సమీపంగా ఉండే వ్యక్తులు బెదిరించారు అన్న విషయాన్ని కూడా ఆమె తెలియజేశారు. ముఖ్యంగా అనేక మంది అమ్మాయిలతో కిరణ్ రాయ్ చాట్ చేశాడంటూ కూడా ఆమె ఆరోపణలు గుర్తించారు. దీంతో పాటు డబ్బులున్నంత వరకు డబ్బులున్న అమ్మాయిల్ని ఎరగా వేయడము, ఆ అమ్మాయి వద్ద డబ్బులు కంప్లీట్ గా ఖర్చు అయిపోయిన తర్వాత వారిని దూరంగా బెదిరించి దూరంగా బయటికి పంపడం ఇతనికి అలవాటుగా మారిపోయిందంటూ కూడా అనేక మంది అమ్మాయిల జీవితాలతో ఆటలు ఆడుతున్నాడంటూ కూడా ఆమె ఆరోపించారు. కొన్ని ఆడియోలు, వీడియోలు ఈ సందర్భంగా చాట్ చేసిన విజువల్స్ ను కూడా ఆమె స్క్రీన్ షేర్ చేసింది. దీంతో పాటు అదే విధంగా ఆడియోలో ఏదైతే కిరణ్ రాయలు అమ్మాయిలను తిట్టడం, తనను తిట్టిన ఆడియోలను కూడా విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇవన్నీ మార్పింగ్ చేశామని తన మీద కేసు పెట్టింది. ఈ ఒరిజినల్ ఆడియోస్ వీటికి సంబంధించి తాను ఎక్కడైనా ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఏదైతే ఏ టెస్ట్ ఏ పరీక్షలకైనా తాను సిద్ధంగా ఉన్నాను, తన దగ్గర వీడియోస్ ఖచ్చితంగా ఒరిజినల్ అంటూ కూడా ఆమె ఛాలెంజ్ చేసింది. దీంతో పాటు తాను పెట్టిన కేసును ఏదైతే ఎస్వి యూనివర్సిటీలో తాను ఇచ్చిన కంప్లైంట్ కాదని మరో కంప్లైంట్ టాపిక్ క్రియేట్ చేసి అతని మీద కేసులు పెట్టారు. తనను చంపుతానని బెదిరించిన దానికి సంబంధించి కేసు పెట్టకుండా కేవలం చీటింగ్ కేసు మాత్రమే అతన్ని పెట్టారు. అదేవిధంగా ఐటీ కేసు తన మీద పెట్టారంటూ కూడా ఆమె ఆరోపణలు చేసిన నేపథ్యము. మొత్తం మీద అటు ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ లో లక్ష్మీరెడ్డితో పాటు పస్ప్లేట్ సురేష్ అనే వైసీపీ నాయకుడు కూడా కిరణ్ రాయల్ ఫిర్యాదు మేరకు అక్కడ కేసు నమోదు కాగా ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ స్టేషన్ లో ఇటు కిరణ్ రాయల్ మీద లక్ష్మీరెడ్డి పెట్టిన కేసు నమోదైంది. వీటన్నిటితో పాటు ఏదైతే జైపూర్ కేసుకు సంబంధించి తన అకౌంట్ లో ఏదైతే ఇతనే ఇలాంటి ఆన్లైన్ వ్యాపారాలు చేస్తుంటాడు, ఆ వ్యాపారాలు చేసుకున్న సందర్భంగా తనను అతనితో సన్నిహితంగా ఉన్న సమయంలో తన అకౌంట్ లకు 1,20,000 డబ్బులు వేయించాడు. దానికి సంబంధించిన కేసులో తనను అరెస్ట్ చేయించాడు. అసలు అరుణ్ రెడ్డి అనే అసలు తన పేరు ఆ కేసులో లేకున్నా కూడా కావాలని అక్కడ నుంచి పోలీసులను పిలిపించి కేసులో ఇరికించాడు. అందుకు 2 రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేశాయంటూ కూడా ఆమె ఆరోపణలు చేయడం విశేషము. మొత్తం మీద ఈ విషయానికి సంబంధించి ఇటు పూర్తి స్థాయిలో కిరణ్ రాయల్ వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నాడంటూ కూడా ఆరోపించింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఈ క్రిప్టో కరెన్సీ కేసు కానీ ఇలాంటి వ్యవహారాలన్నీ అతని ఆదాయమని, కేవలం అతను ఏం పని చేస్తున్నాడు అంత లగ్జరీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ కూడా ఆరోపణలు చేయడమే కాకుండా తిరుమల శ్రీవారి దర్శనాలకు భక్తులను తనకున్న అటు రాజకీయ పలుకుబడితో దర్శనాలకు తీసుకెళ్తాడని, ఆ తర్వాత వారి దగ్గర చీరలు ఏదైతే కొన్ని పెద్ద చెన్నైకి చెందిన షోరూమ్స్ వారికి దర్శనానికి తీసుకెళ్లి దర్శనం పూర్తయిన తర్వాత వారి దగ్గరికి తమలాంటి వారిని తీసుకెళ్లి వీరికి చీరలు కావాలి అవి అంటూ ఆ చీరలు తీసుకుని వాటిని ఇంటికి తీసుకొని వచ్చి తర్వాత గంధం, కర్పూరము వాటిని ఒక రోజంతా పెట్టిన తర్వాత అవి శ్రీవారి పట్టు వస్త్రాలు అంటూ శ్రీవారి తిరుమల నుంచి తీసుకొచ్చామంటూ అట్లా దేవుడిని కూడా మోసం చేస్తున్నాడు కిరణ్ రాయల్ అంటూ సంచలన ఆరోపణలు చేసింది ఏదైతే లక్ష్మీరెడ్డి. దీంతో పాటు చాలా మంది అమ్మాయిలతో చాట్ చేసిన ఇటు స్క్రీన్ షాట్లతో పాటు ఆడియోలను కూడా విడుదల చేయడం జరిగింది. కొన్ని ఫోటోస్ ను కూడా ఆమె విడుదల చేసిన నేపథ్యము. మొత్తం మీద ఏ ఫోటో కూడా తాము ఏదైతే మార్పింగ్ చేయలేదని తాము ఒరిజినల్ ఫోటోస్ తాను కిరణ్ రాయల్ తెచ్చుకున్న ఒరిజినల్ ఫోటోస్ వీడియోల్ని విడుదల చేశానని, ఇలాంటివి మరికొన్ని కూడా ఉన్నాయంటూ కూడా ఆమె చెప్పడం విశేషము. మొత్తం మీద అయితే 2021 సమయంలో కిరణ్ రాయల్ ను నగరి పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో కూడా అతని సెల్ ఫోన్స్ సీజ్ చేసిన వెంటనే చాలా భయాందోళనకు గురయ్యాడని, ఈ సందర్భంగా ఏదైతే మాజీ మంత్రి రోజా సమీప బంధువు అప్పట్లో కిరణ్ రాయల్ భార్య ఫోన్ చేసి ఈ వీడియోస్
ఆయన సెల్ ఫోన్స్ లో ఉన్న డేటా బయటికి వెళ్తే మీకే అత్యంత ప్రమాదకరము, అందులో కొన్ని వీడియోస్ మీకు సంబంధించిన వారి కూడా ఉన్నాయి అంటూ బ్లాక్ మెయిల్ చేసి తన భర్తను ఆమె విడిపించుకుందంటూ కూడా ఆరోపణలు చేయడం గమనార్హం. మొత్తం మీద ఇది పెద్ద సంచలన ఆరోపణ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒక మాజీ మంత్రికి సంబంధించిన సమీప బంధువును ఏదైతే కిరణ్ రాయల్ భార్య బ్లాక్ మెయిల్ చేసి తన భర్తను ఆ కేసులో నుంచి బయటకు విడిపించుకుందని చెప్పడం, అది కూడా బహిరంగంగా మీడియా సమావేశంలో చెప్పడం ఇప్పుడు ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు. మరోవైపు ఏదైతే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు 2 కేసులు పోటాపోటీగా కేసులు పెట్టుకున్నారు. అతను తన వీడియోస్ ఏదైతే కిరణ్ రాయల్ చేస్తున్న దాని ప్రకారం చూపిస్తున్న వీడియోలో ఫోటోలో చాలా మార్పింగ్ అంటూ కూడా చెప్పుకురావడం జరిగింది. అయితే ఇతను ఇలాంటి అమ్మాయిలు చాలా మంది డబ్బున్న అమ్మాయిలను ట్రాప్ చేస్తాడు. ఆ తర్వాత వారి దగ్గర ఉన్న డబ్బులు పూర్తిగా ఖర్చు అయ్యేంత వరకు లగ్జరీగా తిప్పుతాడు. వారి డబ్బులు స్వాధీనం చేసుకుని ఆ తర్వాత వారిని బయటికి నెట్టివేయడం ఇతనికి రివాజు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారంటూ కూడా ఆమె చెప్పుకురావడం విశేషం. తన వెనక ఎవరు వైసీపీ నేతలు లేరు, వైసీపీ కార్యకర్తలు లేరు, తానంతరికి తాను ఒంటరి పోరాటం చేస్తున్నానంటూ కూడా చెప్పుకురావడం విశేషం. అయితే ఆమె సమీపంగా లాయర్లు మాత్రం పార్టీకి సంబంధించిన వారంటూ ఇక్కడ చర్చించుకోవడం కూడా జరిగింది. మొత్తం మీద ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆమె తన దగ్గర ఉన్న ఆధారాలను ఎప్పుడు బయట పెడతాను అంటుంది. అదేవిధంగా ఎప్పుడు బయట పెడతానన్న విషయం తెలియజెప్పడం లేదు. మరోవైపు తనకు పోలీసుల మీద నమ్మకం ఉంది, కానీ పోలీసులు అధికార పార్టీ ఒత్తిడితో ఈ విధంగా తనను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా ఆరోపిస్తుంది వినయన. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఆమె విడుదల చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్స్, అదేవిధంగా ఫోటోస్ కొంత కిరణ్ రాయల్కి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. అయితే కిరణ్ రాయల్ ఇవన్నీ మార్పింగ్ వాటిని ఏఐ ద్వారా మార్చినారు, వివిధ రకంగా టెక్నికల్ టెక్నాలజీని ఉపయోగించుకొని మార్చివేశారంటూ కూడా చెప్తున్నాడు. మొత్తం మీద ఈ రోజు ఆమె ప్రెస్ మీట్ పెట్టింది. ఆ తర్వాత కిరణ్ రాయల్ యొక్క రెస్పాన్స్ ఏదన్నా అతను ఏ విధంగా స్పందిస్తాడు అన్నది వేచి చూడాలి. మొత్తం మీద చూస్తుంటే ఇది ఇప్పట్లో ఆగే పరిస్థితి లాగా కనిపించడం లేదు. అయితే ఈ కేసుకు సంబంధించి జైపూర్ కేసుకు సంబంధించి జైపూర్ పోలీసులను కూడా అతనే పిలిపించాడు. వారికి ఫ్లైట్ టికెట్స్ కూడా అతనే ఇప్పించి వారిని ఇక్కడికి పిలిపించాడు. తనను అరెస్ట్ చేసే సమయంలో కిరణ్ రాయల్ మనిషి దగ్గరుండి తనను చూపించి అరెస్ట్ చేయించాడంటూ కూడా ఆమె ఆరోపణలు చేయించింది. మొత్తం మీద దీనికి సంబంధించాడు ఏదైతే లక్ష్మి లాయర్ బాలా గాని అదేవిధంగా లక్ష్మీరెడ్డి గాని మాట్లాడిన మాటలు పూర్తిగా అటు చాలా మంది తనొక్కటే కాదు చాలా మంది ఈ విధంగా కిరణ్ రాయల్ వల్ల నష్టపోయారంటూ ఆరోపణలు చేయడం విశేషము వినయన. రైట్, థ్యాంక్ యూ దామోదర్. కిరణ్ రాయల్ లక్ష్మీరెడ్డి వివాదంలో వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్స్ కూడా కొన్ని బయటపడ్డాయి. అందులో 2 భార్యలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నావా అంటూ కూడా లక్ష్మి చాట్ చేసిన స్క్రీన్ షాట్స్ బయటపడ్డాయి. అయితే చాటింగ్ లో పదే తన డబ్బులు చెల్లించాలని కూడా కిరణ్ రాయల్ ను లక్ష్మి కోరారు. డబ్బులు చెల్లిస్తానని కూడా కిరణ్ రాయల్ మెసేజ్ చేశారు. నన్ను మోసం చేస్తున్నావు, చీట్ చేశావని కూడా లక్ష్మి మెసేజ్ చేశారు. ఇక ఇదే నేపథ్యంలో కిరణ్ రాయల్ లక్ష్మీరెడ్డి వివాదంలో మరికొన్ని షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. కిరణ్ రాయల్ లక్ష్మి ఆడియో కాల్స్ కూడా బయటపడ్డాయి. వీడియోలు, వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లు కూడా లీక్ అయ్యాయి. అయితే ఇక ఇదే నేపథ్యంలో తనకు అమ్మాయిలు పిచ్చని కూడా కిరణ్ రాయల్ చెబుతున్నట్లుగా కూడా ఒక ఆడియోలో స్పష్టమైంది. మరో ఆడియోలో లక్ష్మిని బూతులు తిట్టినట్లు కూడా ఆడియోలో వినిపిస్తుంది. అయితే మరి ఇదే నేపథ్యంలో వీడియోలో లక్ష్మికి కిరణ్ రాయల్ బెదిరింపులకు కూడా గురి చేశారు. మర్యాదగా వెళ్ళిపో అంటూ కూడా లక్ష్మి కమెంట్స్ చేశారు. చాటింగ్ స్క్రీన్ షాట్స్ లో 2 భార్యలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నావా అంటూ కూడా లక్ష్మి చాటింగ్ లో చాట్ చేశారు. మరి చాటింగ్ లో పదే తన డబ్బులు చెల్లించాలని కూడా కిరణ్ రాయల్ ని లక్ష్మి అడిగారు. అయితే ప్రజెంట్ వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్స్ అలానే ఆడియో కాల్స్ కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. నేను మారను, నా క్యారెక్టర్ అంతే. నేను బాబల్లో నువ్వు వెళ్తుంటాను, నేను నా లైఫ్ లాగా అంతే ఉంటాను. నాకు ఏజ్ ఎవరు నట్టే ఉంటాను. నాకు తెలియదు నా లైఫ్లో నేను అంతే, నా క్యారెక్టర్ అంతే. నువ్వు నా లైఫ్లో ఉంటావు, బట్ నేను చాలా మంది అమ్మాయితో పోతా. నాకు పిచ్చిది, నాకు అమ్మాయిలు పిచ్చి. నేను అంతే చెప్తున్నాను కదా, నా వీక్నెస్. నా వల్ల కాదు, నాకు వీక్నెస్. నువ్వు 10 ఏళ్ళు ఉన్నప్పుడే 10 మందిని మార్చాను, తెలుసా నీకు? నాకు తెలిసి నలుగురే, నీకు తెలియకుండా 6 మందిని మార్చాను. ఇప్పుడు ఈ 7 నెలల్లో 5 మంది తొక్కున్నా నేను ఉన్నా. ఇదే తిరుపతి 2 అమ్మాయిలు ఉన్నారు. గవర్నమెంట్కి పోతాను నేరుగా, సీరియస్గా పోతాను. నా కూతురు మీద చుట్టూ ఇంటికి వెళ్తాను నేను. తప్పులేదు, నా వయసు నాకు అబ్బాయిలు అటు ఉన్నారు. ఈ రోజులు రాని పిలుస్తున్నారు, ఏం చేయమంటావు? మీరు చాను మొగని కాదు. నా మెంటాలిటీ అంతే. నేను మారలేను, ప్లీజ్ నన్ను మారనద్దు. ఎక్స్క్యూజ్, నేను మారలేను, నా వల్ల కాదు. నిజంగా నేను మారలేను, నా వీక్నెస్. నా అమ్మాయిల వీక్నెస్ ఉంది.
నాకు అమ్మాయిల వీక్నెస్ ఉంది, నేను మారలేను. అలా కాదు. కానీ పార్లమెంట్కి నీతో ఉన్నాను కదా 2 సంవత్సరాలు, నేను నీతో ఉన్నాను. 3 పోయినా వచ్చినా తెలియకుండా జాగ్రత్త పడినాను కదా. నువ్వు ఎందుకు అవన్నీ చూసి పట్టించుకుంటావు? వదిలే. ఇప్పుడు కూడా చేస్తా కావాలంటే పట్టించుకో. నేను అది సిగ్గు బాను ఫీలింగ్స్ ఉండవు. ఏడున్నావు? ఎందుకు కాల్ చేస్తున్నావు? ఇందా కాళ్ళు గురించి నువ్వు ఏడున్నావు చెప్పు, వస్తా అంట. ఇప్పుడు తెలుసుకుంటా ఈరోజుతో అయిపోయింది. రా, నువ్వు పిలిచి పిలిపించుకో. ఎమ్మారపల్లి పోలీసులు ఫోన్ చేసి రమ్మని చెప్పు, నేను వస్తున్నా. ఏంది ఏమైనా ఏంది డబ్బు నీ కాలు ఏంది నీ బాధ? ఏంది ఫోన్ పెట్టు కిరణ్. ఫస్ట్ నువ్వు ఫోన్ పెట్టా. ఇప్పుడు ఫోన్ పెట్టాను. ఏంటి ఏం కట్ చేసావు? నాకు నీతో మాట్లాడడం లేదు కిరణ్. ఎందుకు కాల్ చేస్తున్నావు? పెట్టు. స్టార్ట్ చేసి ఓపిక లేక నాకు ఇలాగనే ఖాళీగా లేవు, చాలా బిజీ పర్సన్. ఓకే. ఇలాగ ఖాళీగా కుక్కలతో చాలా బిజీగా ఉన్నాను నేను. చెప్పు, తెగుతుంది ఇంకొకసారి నా గురించి మాట్లాడావంటే. నా గురించి నువ్వు మాట్లాడిన అదే పగులుతుంది. చెప్తున్నా కదా, నువ్వు నన్ను ఏదో అనుకుంటున్నావు. నాకు పాముకునే డేంజర్ నా కొడుకు, నేను కాసుకోవాలా. ఇచ్చేస్తా కనబడదు, ఇచ్చేస్తా. రికార్డ్ చేసుకుంటావో లేకపోతే ఏమైనా చేసుకో, డోంట్ కేర్. గుర్తుపెట్టుకో, చెప్పుతో కొడత పొరంలో ఎన్ని అబద్ధాలు చెప్తారా నువ్వు? నీలాంటి నన్ను మోసం చేయడానికి కొంతమంది చీప్ ట్రిక్స్ ప్లాన్లు చేసి నన్ను ట్రాప్ హనీ ట్రాప్ అంటారు. ఇదేమిటి తెలుసా? హనీ ట్రాప్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు ట్రాప్ చేస్తారు మామూలుగా. అందరూ చిల్లా నా ఓటు తీసుకొని కుట్లు వేసుకోటి వైసీపీ వాళ్ళు కలిసి ములాక డబ్బులు తీసుకొని అమ్ముడు వాటినే. నేను మారను, నా క్యారెక్టర్ అంతే. నేను బాబల్లో నువ్వు వెళ్తూ ఉంటాను. నా లైఫ్ లాగా అంతే ఉంటాను. నాకు ఏజ్ ఎవరు నట్టే ఉంటా. మరి నేను ఎవరు నీ లైఫ్లో? నాకు తెలియదు. నా లైఫ్లో నేను అంతే. నా క్యారెక్టర్ అంతే. నువ్వు నా లైఫ్ లాగా ఉంటావు. బట్ నేను చాలా మంది అమ్మాయితో పోతా. నాకు పిచ్చిది, నాకు పిచ్చి, నాకు అమ్మాయిలు పిచ్చి. నేను అంతే చెప్తున్నాను కదా, నా వీక్నెస్. నా వల్ల కాదు, నాకు వీక్నెస్. నువ్వు 10 ఏళ్ళు ఉన్నప్పుడు నేను 10 మంది మార్చాను. తెలుసా నీకు? నీకు తెలిసి నలుగురే, నీకు తెలియకుండా 6 మంది మార్చాను. ఇప్పుడు ఈ 7 నెలల్లో 5 మంది తొక్కున్నా నేను ఉన్నా. ఇదే తిరుపతి 2 అమ్మాయిలు ఉన్నారు. కావాలి ఇంటికి పోతాను నేరుగా, సీరియస్గా పోతాను. నా కూతురు మీద ఒట్టు ఇంటికి వెళ్తాను నేను. తప్పులు నా వయసు నాకు. అబ్బాయిలు అటు ఉన్నారు ఈ రోజులు. రాని పిలుస్తున్నారు, ఏం చేయమంటావు? మీరు చాను నేను మవ్వని కాదు. నా మెంటాలిటీ అంతే. నేను మారలేను. ప్లీజ్ నన్ను మారనద్దు. ఎక్స్క్యూజ్, నేను మారలేను. నా వల్ల కాదు, నిజంగానే మారలేను. నా వీక్నెస్, నాకు అమ్మాయిల వీక్నెస్ ఉంది. నాకు అమ్మాయిల వీక్నెస్ ఉంది, నేను మారలేను. అలా కాదు. కానీ పార్లమెంట్కి నీతో ఉన్నాను కదా 2 సంవత్సరాలు, నేను నీతో ఉన్నాను. 3 పోయినా వచ్చినా తెలియకుండా జాగ్రత్త పడినాను కదా. నువ్వు ఎందుకు అవన్నీ చూసి పట్టించుకుంటావు? వదిలే. ఇప్పుడు కూడా చేస్తా కావాలంటే పట్టించుకో. నేను అది సిగ్గు బాను ఫీలింగ్స్ ఉండవు. ఏడున్నావు? ఎందుకు కాల్ చేస్తున్నావు? ఇందా కాళ్ళు గురించి నువ్వు ఏడున్నావు చెప్పు, వస్తా అంట. ఇప్పుడు తెలుసుకుంటా ఈరోజుతో అయిపోయింది. రా, నువ్వు పిలిచి పిలిపించుకో. ఎమ్మారపల్లి పోలీసులు ఫోన్ చేసి రమ్మని చెప్పు, నేను వస్తున్నా. ఏంది ఏమైనా ఏంది డబ్బు నీ కాలు ఏంది నీ బాధ? ఏంది ఫోన్ పెట్టు కిరణ్. ఫస్ట్ నువ్వు ఫోన్ పెట్టా. ఇప్పుడు ఫోన్ పెట్టాను. ఏంటి ఏం కట్ చేసావు? నాకు నీతో మాట్లాడడం లేదు కిరణ్. ఎందుకు కాల్ చేస్తున్నావు? పెట్టు. స్టార్ట్ చేసి ఓపిక లేక నాకు ఇలాగనే ఖాళీగా లేవు, చాలా బిజీ పర్సన్. ఓకే. ఇలాగ ఖాళీగా కుక్కలతో చాలా బిజీగా ఉన్నాను నేను. చెప్పు, తెగుతుంది ఇంకొకసారి నా గురించి మాట్లాడావంటే. నా గురించి నువ్వు మాట్లాడిన అదే పగులుతుంది. చెప్తున్నా కదా, నువ్వు నన్ను ఏదో అనుకుంటున్నావు. నాకు పాముకునే డేంజర్ నా కొడుకు, నేను కాసుకోవాలా. ఇచ్చేస్తా కనబడదు, ఇచ్చేస్తా. రికార్డ్ చేసుకుంటావో లేకపోతే ఏమైనా చేసుకో, డోంట్ కేర్. గుర్తుపెట్టుకో, చెప్పుతో కొడత పొరంలో ఎన్ని అబద్ధాలు చెప్తారా నువ్వు? నీలాంటి
నన్ను మోసం చేయడానికి కొంతమంది చీప్ ట్రిక్స్ ప్లాన్లు చేసి నన్ను ట్రాప్ హనీ ట్రాప్ అంటారు. ఇదేమిటి తెలుసా? హనీ ట్రాప్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు ట్రాప్ చేస్తారు మామూలుగా. అందరూ వచ్చిల్లా నా